ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఫోన్ ఏమైనా ఆయన కష్టపడి సంపాదించాడా? లేదు కదా. నేనెంతో రిస్క్ తీసుకొని ప్లాన్ చేసి ఆ ఫోన్తో ఒక పెద్ద అమౌంట్ సంపాదించే టైంకి గద్దలా వచ్చి తన్నుకుపోయాడు. వెళ్ళి ఫోన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఈయనకి సెలవు కప్పి సన్మానం చేస్తారనుకుంటున్నాడేమో. మీరు చూశారు కదండి, ఫోన్ పోతే మావిని అరెస్ట్ చేస్తామని పోలీసులు అన్నారు కదా, అందుకే. చేస్తే చేయని, ఏమవుతుంది ఇప్పుడు? అసలు అలాంటి మనిషి ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి? ఆ మాటకొస్తే అసలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? చల్లే ఊరుకోండి మీరు. మావయ్యకి ఏమైందోనని అత్తయ్య ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటే మీరు నోటుకొచ్చింది మాట్లాడతారేంటి? అత్తయ్య మీరు ఊరుకోండి, నేను మావయ్యకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. ఫోన్ కలవట్లేదు అత్తయ్య. అత్తయ్య మీరు ఏడవకండి అత్తయ్య. మీ కొడుకు గురించి మీకు తెలిసిందే కదా, నోటికి ఎంత వస్తే అంత మాట ముందు వెనక చూసుకోకుండా మాట్లాడతాడు. హలో హలో, శ్రీనివాస్ గారు ఇల్లేనండి? అవునండి, నేను ఆయన భార్యని మాట్లాడుతున్నాను. మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడ్డాడు. అత్తయ్య 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య హలో, శ్రీనివాసరావు గారికి యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడ? సరే అత్తయ్య అత్తయ్య ఏం కాదత్తయ్య. పద జాను. Come. సార్ ఏంటి సార్ డే టైంలో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు? నా జాను కోసం. నీ కళ్ళు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి కానీ నిరాశతో నిండిపోకూడదు జాను. జాను, మనకెవరిదో దిష్టి తగిలిందని నా డౌట్. అందుకే జాను, మన మధ్య ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి. దీనంతటికీ కారణం ఆ దిష్టే. అందుకే ఇది అరేంజ్ చేశాను. దీంతో దిష్టి తీస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. తుతు అను. తుతు. రా, నీ చేత్తో వేదు. నా ఫోన్ దొరికితే అసలు దొంగ ఎవరో కూడా దొరికిపోతాడు. జై సార్, ఇలా నా కష్టాన్ని బాధని మీరు మోస్తూ మీ ఆనందాన్ని ప్రేమని నాకిస్తూ ఉంటే నేనే మీరైపోతున్నట్టుగా ఉంది. ఇది నాకు చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. జాను,
మన మధ్య అపోహలకి మనస్పర్ధలకి ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నుంచి మన మధ్య ఏది అడ్డు రాదు. మన మధ్య అక్కడ ఆగిపోయిన ఆనందాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. నేను తగలబెడుతుంది మొబైల్ని కాదు, మీ ఇద్దరి మధ్య బంధాన్ని. ఏదో ఒక రోజు నీ చితిని కూడా నా జానుతో అంటిస్తాను. ఐ ప్రామిస్ యూ విశ్వ. ఏమండి ఏమండి ఒరే సీనయ్యా, తలకు బలమైన దెబ్బ తగిలింది. సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. మరి సర్జరీకి ఏర్పాటు చేయమంటారా? వద్దు, నేను చెప్తాను. ముందు బ్లడ్ క్లీన్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా.